వారికి సాయం చేయడంలో యూట్యూబర్ హర్ష సాయి ముందుంటాడు. అయితే గత కొద్ది రోజులుగా హర్ష సాయి పేరు వార్తల్లో మారుమోగుతోంది. దీనికి కారణం ఒక యువతి హర్ష సాయిపై అత్యాచార కేసు పెట్టి అందరినీ షాక్ గురిచేసింది. ఇక లైంగిక వేధింపుల ఆరోపణలను ఎదుర్కొంటున్న హర్ష సాయి కూడా ఇంకా పరారీలోనే ఉన్నాడు. అతడి కోసం పోలీసులు గాలిస్తూ ఉన్నారు. ఇదిలా ఉంటే హర్ష సాయి పేరుతో తాను మోసపోయానని నెల్లూరుకు చెందిన ఒక వ్యక్తి తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు. నేను కొంతకాలంగా మెకానిక్ వర్క్ నేర్చుకొని ఒక షెడ్ పెట్టాలని చెప్పి అనుకున్నాను. అలాగా ఫేస్బుక్లో చూస్తూ ఉంటే హర్ష సాయి అని ఒక నెంబరు సహాయం చేస్తున్నాడని చెప్పి తెలిసింది. దానివల్ల నేను ఆ నెంబర్కి ఫోన్ చేస్తే ఫోన్ లిఫ్ట్ చేశారు. మీరు హర్ష సాయిని కలవాలంటే ముందు కొద్దిగా అమౌంట్ డిపాజిట్ చేయాలని చెప్పి కోరారు. నేను డిపాజిట్ చేశాను. వాళ్ళు 2 రోజుల తర్వాత 1 లక్ష రూపాయలు మెసేజ్ పంపించి మీకు అమౌంట్ డిపాజిట్ అవ్వాలంటే ఇంకా కొద్దిగా నగదు కట్టాలని కోరారు. మళ్ళీ నేను నగదును డిపాజిట్ చేశాను. తర్వాత 3వ రోజు నుంచి నాకు ఫోన్ లిఫ్ట్ చేయట్లేదు, ఏ ఊరిని కలవాలనేది తెలియట్లేదు. అలాగా పేద ప్రజల్ని హర్ష సాయే మోసం చేస్తాడా లేదా అతని అనుసరులు మోసం చేస్తున్నారా అనేది తెలియట్లేదు. హర్ష సాయిని నేను ఒకటే కోరుకున్నా, అతను మంచి చేస్తున్నాడో చెడు చేస్తున్నాడు అనేది దేవుడి తీరిక. కానీ మాలాంటి పేద ప్రజల్ని అయితే ఈ మరి వాడుకోవడం అనేది చాలా అన్యాయమని నేను భావిస్తున్నాను. ఇట్లా అతను అనుసరులు చేస్తున్నారా లేదా హర్ష సాయే చేయిస్తున్నారా అనేది తెలియట్లేదు. అసలు విషయం ఏంటంటే ఉమ్మడి నెల్లూరు జిల్లా సుల్లూరుపేటలో గత 30 ఏళ్లుగా మెకానిక్ వర్క్ చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు బద్రి అనే వ్యక్తి. బద్రి ఎలాగైనా సరే సొంతంగా మెకానిక్ షాప్ పెట్టుకోవాలని ఎంతో ఆశపడ్డాడు. అతడికి అప్పుడే యూట్యూబ్లో హర్ష సాయి చేస్తున్న సహాయాలు చూశాడు. అతను కూడా ఎలాగైనా హర్ష సాయి ద్వారా సహాయం పొందాలని ఆశపడ్డాడు. యూట్యూబ్లో ఒక నెంబర్ చూసి సంప్రదించాడు. వాళ్ళు ముందుగా మాకు డిపాజిట్ కడితే మీకు వెంటనే 1 లక్ష రూపాయలు అందజేస్తామని బద్రికి ఆశ పెట్టారు. అతడికి ఒక స్కానర్ పంపి దీనికి డబ్బు సెండ్ చేయమని చెప్పగానే బద్రి అది నమ్మి 5,000 కట్టగా 1 లక్ష రూపాయలు పడినట్టు ఒక మెసేజ్ వచ్చింది. వారు వెంటనే బద్రికి మళ్ళీ కాల్ చేసి దీనికి ట్యాక్స్ కట్టాలి, మరో 5,000 సెండ్ చేయండి అని ఫోన్ చేశారు. బద్రి అది నమ్మి డబ్బులు సెండ్ చేసి వారికి ఫోన్ చేస్తే అన్ని ఫోన్లు స్విచ్ ఆఫ్ వచ్చింది. మోసపోయాను అని తెలుసుకున్న బద్రి ఇలాంటి మోసాలు మాలాంటి పేదవారే టార్గెట్ గా జరుగుతున్నాయి. హర్ష సాయి పేరుకు సేవ చేస్తూ మాలాంటి పేదవారి డబ్బులు ఇలా తీసుకోవడం చాలా బాధ వేస్తుంది. ఇదంతా ఆయనే చేస్తున్నాడా లేదా అతని పేరు చెప్పుకొని ఎవరైనా చేస్తున్నారా తెలియడం లేదు. నాలాగా మరెవరూ మోసపోవద్దు అని కోరుకుంటున్నానంటూ తీవ్ర ఆవేదన వ్యక్తం చేశాడు బద్రి. నాలాంటి పేద ప్రజలు ఎన్ని మంది ఉన్నారు ప్రపంచం పైన. 100 రూపాయలు ఇస్తున్నాడు, 1 లక్ష రూపాయలు తీసుకున్నాడు. అది దేనివల్ల, దేనికి ఉపయోగం? అది నువ్వు పేద ప్రజలకి సహాయం చేస్తున్నావు, నువ్వు సహాయం చేస్తున్నావు అని 10 మందికి తెలియాలా. అంతేగాని నువ్వు ఇంత ఇస్తున్నావు అంత ఇస్తున్నావు అని అందరూ తెలియబోలే. 1 రూపాయి ఇచ్చినా సరే పలానా వ్యక్తి వల్ల లబ్ధి పొందాను అని నీకు మంచి దీవెనలు రావాలే కానీ మరొక చెడు దీవెనలు రాకూడదని కోరుకుంటూ హర్ష సాయిని అతను ఇలాంటివి చేయడం అనేది ఆపడం కోరుకుంటున్నాను. లేదంటే అతను అనుసరణ ఆపమని చెప్పి కోరుకుంటున్నాను. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.